బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. జానీ మాస్టర్ ఇష్యూ తర్వాత శేఖర్ మాస్టర్ అండ్ జానీ లిరి వీల్దే ఇష్యూ అని చెప్పి కొన్ని అబ్బో చాలా మంది అన్నారు, ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. ఏమో తెలీదు కొందరైతే. అవునవును, దాని గురించి మాట్లాడు, దాని గురించి నీ కాంప్లిమెంట్స్. ఏం చెప్తాం, తెలియని వాళ్ళకి ఏం చెప్తాము. అంటే ఇప్పుడు తను నన్ను మెచ్చుకోవడం ఎందుకు కలిపారు? అయితే ఇప్పుడు జానీ మాస్టర్ జరిగింది కదా, ఇప్పుడు మాస్టర్ నన్ను మెచ్చుకుంటారు, జాను జాను అన్నారు. కొందరు నెగిటివ్ పీపుల్స్ ఏముంటారు, ఇప్పుడు నేను నచ్చిన వాళ్ళు, అబ్బా శేఖర్ మాస్టర్ నచ్చింది, జానమ్మ డాన్స్ నచ్చిందని హ్యాపీ ఫీల్. నెగిటివ్ వాళ్ళు, అబ్బా ఈమెను మెచ్చుకోవడం అవసరమా, జాను జాను అవసరమా అని చెప్పేసి ఒక ట్రోల్ క్రియేట్ చేశారు. ఆహా నెక్స్ట్ మీ ఇద్దరు అయితే ఇంకా అంటే డి నుంచి వచ్చింది కదా ఆ అమ్మాయి కూడా, అలాగాని ఇప్పుడు నేను కూడా అలా డి నుంచి వచ్చాను, ఇప్పుడు మెచ్చుకున్నాడు, అప్పుడు మాస్టర్ ఆమెను మెచ్చుకున్నట్టు ఈయన నన్ను మెచ్చుకున్నాడు, అందుకే మీ ఇద్దరు లైట్ తీసుకున్నాం మేమైతే. నిజంగా మాస్టర్ శేఖర్ మాస్టర్ ఉండడం వల్ల నువ్వు విన్నర్ అయ్యో, ఆయన వెనక ఉన్నారని చెప్తున్నాను. దానికి అసలు మాస్టర్ కి నేను ఎవరో తెలియదు, ఇప్పుడు నేను ఎవరో తెలియదు కాబట్టి అంత ఆ సాంగ్ చేసినప్పుడు వా జాను నేను పెళ్ళైందని తెలియదు, పెళ్ళైందని చెప్పాను, అన్ని చెప్పాను. ఇప్పుడు ఎవరికైనా తెలియని వాళ్ళు వచ్చి చేసినప్పుడు, ఒక అద్భుతంగా చేసినప్పుడు వాళ్ళు ఎవరైతే ఏంటి మనం వెళ్ళేసి సూపర్ చేసామని చెప్తాం. మాస్టర్ నన్ను పాయింట్ అవుట్ కూడా చేశాడు, స్టైల్ బాగా రాలేదని వెస్టర్న్. మరి అప్పుడు వీళ్ళకి చెవులు లేవు కళ్ళు లేవా, అప్పుడు చూడలేదా జాను ఇంకా బాగా చేయాలని చెప్పాడు. ఇప్పుడు సపోర్ట్ ఇస్తే ప్రతి సాంగ్ కి మెచ్చుకోవాలి, బాగా చేసినా బాగా చేయకపోయినా. బాగా చేసావు, సూపర్ చేసావు, ప్రతి సాంగ్ చెప్పాలి. ఎందుకు మరి సాంగ్స్ బాగా రానప్పుడు కూడా నన్ను అన్నాడు, ఇంకా వెస్టర్న్ స్టైల్ నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలని ఎందుకు చెప్పారు? వాళ్ళ బుద్ధి లేదు వాళ్ళకి ఏంటంటే రేటింగ్ కావాలి, డబ్బులు కావాలి, తమ్నెల్స్ వేయాలి, జాను లిరి నెక్స్ట్ మా ఫొటోస్ కూడా పెట్టారు, ఏదో పెట్టేసి ఇలా నడుచుకుంటే నెక్స్ట్ నువ్వే ఇలా చూసి నవ్వుకున్నాను. మీకు ఏమైనా పోయే కాలం వచ్చిందారా, ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకున్నాను. నేను పట్టించుకున్నావా, దాన్ని తీసుకోలేదు, లైట్ తీసుకున్నాను. ఒకప్పుడు జాను వేరు, ఇప్పుడు జాను వేరు. శేఖర్ మాస్టర్ కి మీకు మధ్యన ఈ డిస్కషన్ అయింది ఏమైనా? అలాంటి శేఖర్ మాస్టర్ నాతో మాట్లాడు, మేము సెట్ లోకి వెళ్ళినప్పుడే మాస్టర్ గుడ్ ఈవినింగ్, మాస్టర్ గుడ్ మార్నింగ్, అంతే. డాన్స్ షో చేయమంటే రొమాన్స్ షో చేసేస్తున్నారా, ఎక్స్పోజింగ్ షో చేస్తున్నారా, దీనికి ఏంటి? అదే నేను ఇందాక చెప్పాను కదా మీకు, అది చూసినప్పుడు బాధపడ్డాను. ఒరే ఒక తెలంగాణ అమ్మాయి వెళ్ళి టీ షోలో చేస్తుందంటే మీరు అందరూ ఎంత సపోర్ట్ ఇవ్వాలి మనకి, మన తెలంగాణ అమ్మాయి అని. మీకు డాన్స్ గురించి తెలియనప్పుడు తెలియకుండా, ఇప్పుడు ఓ పిల్లగా వెంకటేష్ ఉంది, దానికి ఒక ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఉడుకుడుకు రొట్టెలు అన్నప్పుడు ఒకదానికి ఇవ్వాలి. అంటే నన్ను వదిలిపెట్టి పోయినప్పుడు నువ్వేంటి అని అందులో వేరియేషన్స్ చూపించాను నేను, ఎక్స్ప్రెషన్స్ అన్ని. మీకు అదొకటే పట్టుకుంటే మీకు రాదు. ఇప్పుడు డోలో డోలో సాంగ్ ఎలా చేయాలి, నవ్వుకుంటే చేయాలా? ఆ సాంగ్ ఎలా ఉందో మనం అలా చేస్తేనే కదా వాళ్ళకి నచ్చేది. ఇప్పుడు నేను అంత బాగా చేస్తేనే కదా అది అంత బాగా అందరికి నచ్చింది, ప్రతి ఒక్కరికి నచ్చింది. నేను అనేది ఏంటంటే సాంగ్ ఏ ఎక్స్ప్రెషన్స్ ఉందో నేను అదే ఇచ్చాను. వీళ్ళు దాన్ని తక్కువ తీసుకుంటే నేను ఏం చేయగలుగుతాను? డాన్స్ తెలిసినోడైతే అలా పెట్టాడు. యాక్చువల్లీ డీ షో అంటే డీ సెలబ్రిటీ స్పెషల్ 2 అంటే నువ్వు ఒక్కదానివే, నాకు తెలుసు నువ్వు ఒక్కదానివే, అంటే నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు, నీ ఒక్క వీడియోస్ మాత్రమే బయటకు వస్తున్నాయి. నేను ఒకటి అంటాను, నచ్చినప్పుడు ఎందుకు చూడాలి? ఈ అమ్మాయి బాగా చేయట్లేదు అన్నప్పుడు నీకు అక్కడ ఫోటో కనిపిస్తుంది, ఫోన్ అమ్మ వద్దురా జాను అసలు బాగా చేయదురా, వద్దురా తీయచ్చు కదా, వాడే చూస్తాడు, వాడే కామెంట్ చేస్తాడు, ఏం చేసిందా, ఎలా నవ్విందా, ఇది చూడాలి, ఇది చూడాలి, ఇదే చూస్తారు. మళ్ళీ మనం బయటకు వెళ్ళాం అనుకో, వాడు కామెంట్ పెట్టాడు జనకు ఒక్కొక్క సెల్ఫీ అక్క, వాడే దిగుతాడు, మళ్ళీ మనకు తెలీదు, కంపల్సరీ దిగుతారు, కామెంట్ చేస్తారు, వాళ్ళే ఫొటోస్ దిగుతారు. కానీ నెగిటివ్ పట్టించుకోవట్లేదు. కానీ నా కోసం చాలా మంది ఉన్నారు. అక్క తెలంగాణ శకుంతల ఎలా ఉండేదో తెలంగాణకి జానక్క అయిపోయింది. ముస్లింలు కూడా నన్ను అక్క అంటారు తెలుసా, బయటికి పోతే ముస్లింలు కూడా నేను చేస్తాను కదా, రే జానక్క వచ్చిందంటారా అంటాడు. తాతయ్య ఏంట తాతయ్య నీకు కూడా నేను అక్కనేనా అని నేను జానక్క జానమ్మ ఇది బాగా అయిపోయింది, జానమ్మ జానక్క. నీ ఎంటైర్ లైఫ్లో నువ్వు నీ లైఫ్ గురించి నేర్చుకున్నది ఏంటి? నేను నేర్చుకుంది ఎంత, ఎవరు నమ్మకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటే నేర్చుకున్నాను, ఇదైతే నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు తొందరపడకూడదు, ఏది తొందరపడి చేయకూడదు. ఒకటి ఎవరిని నమ్మకూడదు, మనని మనం కూడా నమ్మకూడదు. నిజంగా నేను నమ్మట్లేదు నేను. అలా ఇదొకటి. కష్టాన్ని నమ్ముకోవాలి, అంటే మనకు ఎవరో హెల్ప్ చేస్తారు, వీళ్ళ దగ్గర మనం ఇలా ఉంటే హెల్ప్ వస్తుంది అంటే రాదు. నువ్వు ఎలా ఉన్నావో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీ క్యారెక్టర్ అలాగే ఉండాలి. ఒక దానికోసం దిగజారిపోకూడదు ఎప్పుడు. ఇవి నిజంగా ఇవి పాటిస్తే మనం కంపల్సరీ ఉంటాం. మన దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు నువ్వు ఇంకో దగ్గర కాళ్ళ పట్టుకోవాల్సిన అవసరం లేదు.
వాడే నీ దగ్గరికి వస్తాడు, ఏదో రోజు వస్తారు చేపించుకుంటారు. కానీ గుడ్డిగా మాత్రం ఎవరిని నమ్మకం. ఫ్రెండ్ అయినా అమ్మ నాన్నని కూడా ఎవరిని నమ్మద్దు, నమ్మద్దు, ఎప్పటికైనా నమ్మకూడదు. నేను చెప్తున్నాను కదా సీరియస్ గా, ఎవరు నిన్ను నువ్వు నమ్ముకోవాలి, అమ్ముకోకూడదు. ఎవరిని నమ్ముకుంటే అమ్ముకుంటావు నువ్వు, నిన్ను నువ్వు నమ్ముకుంటే అమ్ముకోవు, నీ దగ్గర పెట్టుకుంటావు. అలాగా చాలా బాధ అనిపిస్తుంది ఈ మధ్య కామెంట్స్ చూస్తుంటే. అట్లీస్ట్ జానమ్మ డీకి వెళ్ళిన తర్వాత నా కామెంట్స్ చేంజ్ అవుతాయి, మనసులో పర్స్పెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ మారుతుంది అని అనుకున్నా. బట్ చూస్తే డీలో కూడా అలాంటి కామెంట్స్, సో తీసుకోలేకపోతున్నా. ఇట్లా కళ్ళకి ఒక్కొక్క కామెంట్స్ చదువుతుంటే, అంటే దగ్గర నుండి చూస్తాం కదా ఒక మనిషి గురించి, ఆమెట్లా కాదు, బట్ వీళ్ళ కామెంట్స్ ఇట్లా ఉంటాయి. అది చూస్తుంటే ఇట్లా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి అనమాట. సో ఇక వెంటనే నాకు అనిపించింది, లేదు మాట్లాడాలి దీని గురించి, మాట్లాడకపోతే వేస్ట్. అంటే అందుకనే వెంటనే నీకు ఆ రోజు కాల్ చేసిన, అన్న మరి చేద్దామన్నా అది అనుకుంటా. సో అసలు ముఖ్యంగా నిన్న హట్ చేసిన కామెంట్ ఏంది, దాంతో స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ ఆమె ఏదైతే కాదో దాని గురించి ఇట్లా కామెంట్ చేస్తున్నారు. ఏంది ఒళ్ళంతా పిసుక్కొని పెదాలు కొరుక్కుంటూ పెదాలని ఇట్లా అనుకుంటా చూపించడం, కామన్ చూపించడం కాదు, డాన్స్ చూయించు అనే కామెంట్ అనేది చాలా హర్టింగ్ అన్న. అంటే రేపు పొద్దున లిరి ఇలాంటి కామెంట్స్ చూసినా కూడా వాడు ఫ్యూచర్ లో ఏం ఆలోచిస్తాడు? ఓకే చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మతో ఉంటున్నాడు కాబట్టి ఓకే, బట్ స్టిల్ అయినా ఒక మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ థింకింగ్ వేరే ఉంటుంది, వాళ్ళ జనాలని చాలా ఇంపాక్ట్ అవుతాయి బాబు మీద. సో మరి ఈ విషయం నువ్వేం క్లారిఫై ఇద్దాం అనుకుంటున్నావు, వాళ్ళకి అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? అదే అన్న, ఇప్పుడు నువ్వు వేసుకునే చెప్పుల్లో నీకు ముళ్ళున్నాయా ఏమున్నాయని వేసుకుని నడిచేటోడికే తెలుస్తుంది కదా. సో నువ్వు వెళ్ళి వాళ్ళ చెప్పులలో నువ్వు కాలు పెట్టి చూడు, పెట్టకుండా చూడకుండా చెప్పులు బాగున్నాయి, అందంగా ఉన్నాయి, మంచిగా బిందాస్ గా నడుస్తున్నారు అని అనుకోవడం అనేది చాలా రాంగ్ అన్నమాట. ఒకరి కాళ్ళల్లో ఒకరి చెప్పుల్లో మన కాలు పెట్టి నడిస్తే తెలుస్తుంది. సో అదే చెప్పడానికి నేను నీకు కాల్ చేసిన. మేజర్ గా అంటే ఎక్కువ ఈ 3 విషయాలలో ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి. ఫస్ట్ శేఖర్ మాస్టర్, జానిల్లూరి. సో నెక్స్ట్ అంటే జానీ మాస్టర్ తర్వాత వీళ్ళదే అన్నట్టుగా వస్తుంది, అది ఫస్ట్ విషయం. సెకండ్ విషయం వస్తే ఫస్ట్ లిరికి నువ్వు తండ్రిని తీసుకొచ్చి పెట్టు ఫస్ట్ అనేసి, అది రెండో విషయం. మూడో విషయం, ఇప్పుడు ఇందాక నువ్వు అన్నట్టు డాన్స్ షోలో టాలెంట్ చూపించమంటే నీ టాలెంట్ కామన్ చూపిస్తున్నావు అనేసి అంటున్నారు. సో ఈ మూడింటికి నువ్వు వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి? అదే అన్న, ప్రతి ఒక్క యాక్చువల్ నా దగ్గర కామెంట్స్ ఉన్నాయి, నేను అందుకనే స్క్రీన్ షాట్స్ పెట్టుకొని వచ్చిన. నేను ఒక్కసారి నీకు ఫార్వర్డ్ చేస్తాను ఇప్పుడే, ఒక్కసారి మీరు చూడండి. ఒక్కొక్క కామెంట్ అసలు అబ్బా నాకు అనిపిస్తుంది, మేబీ అక్క చెల్లెలు అమ్మ అక్క చెల్లెలు లేని వాళ్ళు ఇట్లాంటి కామెంట్స్ చేస్తారేమో నా ఫీలింగ్. ఫస్ట్ కామెంట్ చదువుతున్నాను, ఇది చదువు. బ్రో నీకోటి తెలుసా, డి షోలో టాలెంట్ చూపమంటే అక్కడ కామం చూపిస్తుంది నీ జానమ్మ, ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు, సో టాలెంట్ చూపించి గెలవమను, ఇలా ఒళ్ళంతా పిసుక్కుంటూ పెదాలను కొరుక్కుంటూ చేస్తే కామమే కనబడుతుంది అనేసి మెసేజ్ పెట్టాడు, తను కామెంట్ చేశాడు. రామ్ పటేల్ అఫీషియల్ అట. రామ్ పటేల్ అఫీషియల్. సో రామ్ పటేల్ అఫీషియల్, నీతోనే మాట్లాడుతున్నా. సో ఈ కామెంట్ ఏదైతే చేసినావు కదా, అంటే మీరు చెప్పండి అన్న, ఎక్కడ అంటే మీరు కూడా జానకం చూస్తుంటారు డీలో, అక్కడెక్కడ చూస్తుంటారు కదా. ఇప్పుడు ఆమె ఏమన్నా ఒక అబ్బాయిని హక్ చేసుకొని చేసిందా మీరు చూసినంత వరకు? లేకుంటే బట్టలు ఇప్పుకొని చేసిందా? సారీ టు బి వల్గర్, కోపం వస్తుంది నాకు, ఇట్లా బట్టలు ఇప్పుకొని చేయలేదు. సో మొన్న ఒకసారి రీసెంట్ గా ఒక డోలే దిల్ జరా జరా అని ఒక సాంగ్ చేసింది. అందులో ఏ అబ్బాయితో కూడా ఒక బ్యాడ్ టచింగ్ లేకుండా ఓన్లీ అమ్మాయిని గుంపు ముందు పెట్టుకొని అబ్బాయిని బ్యాక్గ్రౌండ్ లో యూజ్ చేసుకొని ఆ సాంగ్ మీద చేసారు. సో ఇప్పుడు డోలే దిల్ జరా జరా సాంగ్ కి ఎట్లా చేయాలన్నా, ఫోక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ చేయాలా? ఫోక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తేనేమో ప్రతి సాంగ్ లో ఫోకే కనిపిస్తుంది అని అంటారు. సో డోలే సాంగ్ కి ఎట్లా ఇస్తారు ఎక్స్ప్రెషన్స్ మీరు చెప్పండి. ఇప్పుడు మనం డోలే సాంగ్ చూస్తుంటే మంచిగా పల్లెటూరు ఆమె లెక్క లంగావోని వేసుకొని, కాళ్ళకి గజ్జలు పెట్టుకొని, చేతికి ఏమంటారు లబ్బర్ గాజులు వేసుకొని, మంచిగా కొప్పు నిండా మల్లెపూలు పెట్టుకొని, కనకాంబరాలు పెట్టుకొని, మంచిగా కుంకుమ పెట్టుకొని, అమ్మవార్ల కుంకుమ పెట్టుకొని, మంచిగా బతుకమ్మకి రెడీ అయినట్టు మంచిగా అట్లా వేసుకొని చేయాలా? అక్కడ ఏం కోరుకుంటుందో అది చేయాల్సింది. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏముంది, అదే అక్కడ ఆ జోనర్ ఏముంది, ఆ జోనర్ సాంగ్ ఏంటి, దాన్ని మనం ఎలా ఎలివేట్ చేస్తాం. సో అలానే ఇప్పుడు అలా చేస్తే ఆ సాంగ్ అసలు చూడాలని కూడా అనిపించదు ఆ సాంగ్ కి, ఆ మ్యూజిక్ కి. సో సాంగ్ బట్టి ఆమె చేస్తుంది. అండ్ ఇంకోటి, ఆమె ప్రొఫెషనే అదన్న. ఆ ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు ఆమె ప్రొఫెషన్ కి ఆమె న్యాయం చేయకపోతే ఇప్పుడు ఆ సాంగ్ చేసేందుకు ఇంకా. సో అది. అండ్ ఇంకోటి, సాంగ్ ని చూడండి, సాంగ్ విధంగా చూడండి. ఇవన్నీ పక్కన పెడితే సాయి పల్లవి గారి గురించి మాట్లాడుకుంటా అంటే ఎవరి గురించి నేను నెగిటివ్ గా మాట్లాడట్లేదన్నా, జస్ట్ ఎగ్జాంపుల్స్ మాట్లాడుతున్నా. అవుట్ ఆఫ్ కంట్రీ అనమాట. అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళినప్పుడు తను ఒక డాన్స్ చేయాల్సి వచ్చింది. సో ఆ డాన్స్ చేసింది
డాన్స్ నేమ్ ఏదో ఉంటది, Hmm. నాకు కూడా అంత ఐడియా లేదు. ఐ హావ్ సేవ్డ్ దట్ వీడియో, నేను మీకు పంపించాను ఇంతకు ముందే. సో ఇఫ్ పాసిబుల్ ఐ డ్రీమ్ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ వీడియో ఒక్కసారి ప్లే చేయండి. నేను ఆల్రెడీ అన్నకు పంపించాను, సో ప్లే చేయండి అన్న ఒకసారి. షూర్. సో అక్కడ సాయి పల్లవి గారు చెప్పింది ఏంటంటే, చూసే విధానం ఏదైతే ఉందో అది మనకి ఇంపార్టెంట్. సో అది మీరు చూసే విధానం బట్టి ఉంటది. మీరు తేడాగా చూస్తే తేడానే కనిపిస్తుంది, మీరు మంచి పాయింట్ ఆఫ్ వ్యూ లాగా చూస్తే అది మంచిగానే కనిపిస్తుంది. సో చూసే విధానం బట్టి ఉంటది. సో అలా పెద్ద పెద్ద యాక్టర్సే సాంగ్ కి తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ అలా ఇలా చేస్తారు. సో వై ఓన్లీ జానులిరి, ఎందుకు జానులిరిని టార్గెట్ ఇట్లా కామెంట్స్ చేస్తున్నారు? అంటే ఆ వీడియో నేను కూడా చూసాను. చూసారా? దాంట్లో తను ఏమంది అంటే, ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఫారినర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు మన సాంప్రదాయ దుస్తులు కట్టుకొని చేస్తారు, అది కంపల్సరీ చేయాల్సింది. సో మనం అక్కడ పోయినప్పుడు వాళ్ళ సాంప్రదాయ దుస్తులు ఉన్నాయి, వాళ్ళైతే అటైర్ ఉంటుందో ఆ అటైర్ లో చేయాలి కంపల్సరీ. సో అది తప్పేం లేదని వాళ్ళ నాన్నగారితో పర్మిషన్ తీసుకున్నాక చేసింది. సో అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ వాళ్ళ స్కిన్ చూడరు ఎంతసేపు కూడా, స్కిన్ చూడరు. ఇక్కడ మనకంటే స్కిన్ ఇది, సో ఇక్కడ తెలుగు మన సాంప్రదాయాలు కనుక చూస్తాను కానీ అక్కడ పర్టికులర్ చూడరు. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అదే డాన్స్ చూస్తారనేసి అక్కడ ఆమె క్లారిఫికేషన్. స్టైల్ ని మాత్రమే చూస్తారు, ఏం బట్టలు వేసుకుంది లేకపోతే ఎట్లా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అదేం చూడరు. సో చూసే విధానం బట్టి ఉంటది అన్న, మనం కూడా చూసే విధానం బట్టే ఉంటది బ్రో. సో అది ఫస్ట్ మీరు చూసే విధానం మార్చుకోండి, ఎవరు ఎలా చేస్తున్నారు, ఏ సాంగ్ అది చేస్తున్నారు అని. ఇంకొక కామెంట్ వచ్చేసి, బ్రదర్ ఎన్ని చెప్పినా హస్బెండ్ ని వదిలి నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా వేస్ట్. మలయాళ్ రణధీర్ అంట. మలయాళ్ రణధీర్. సో హస్బెండ్ లేకుండా నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా వేస్ట్ అని అంటే, ఇప్పుడు హస్బెండ్ వదిలేస్తే ఏం చేయొద్దా? వర్క్ చేసుకోవద్దు, పోనీ తన ప్రొఫెషన్ గా వెళ్ళొద్దు, ఏం చేయాలన్నా మరి? అండ్ ఇంకోటి, హస్బెండ్ వదిలేసిందంటే అది వాళ్ళ పర్సనల్ అన్నా, అది వాళ్ళ పర్సనల్. హస్బెండ్ వదిలేసి అంటే ఎంతమంది, జానక గురించి పక్కన పెడితే పెద్ద పెద్ద యాక్టర్స్ డివోర్స్ అయి ఉన్నారన్న, వాళ్ళ గురించి ఎందుకు టాపిక్స్ దిగరు వీళ్ళు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? వై ఓన్లీ జానక? అంటే ఒక తెలంగాణ నుంచి వచ్చింది, ఒక పల్లెటూరు నుంచి వచ్చింది, ఒక ఇక్కడ నుంచి వచ్చింది, ఈమెను ఏం మాట్లాడినా ఓకే నడుస్తుంది అనే కదా. సో అది. అండ్ ఇంకోటి, అదంతా పక్కన పెడితే అది వాళ్ళ పర్సనల్ లైఫ్ అన్న. ఆమె డివోర్స్ అయిందా లేదా, లేకుంటే పిల్లోడు ఉన్నాడా లేడా, హస్బెండ్ ఉన్నాడా లేదా, లేకుంటే ఫోక్ సాంగ్ చేస్తున్నా ఏం చేస్తున్నా, ఇట్స్ కంప్లీట్లీ హర్ పర్సనల్. మనం ఏం చూడాలి, ఎలా చేస్తున్నారు, సాంగ్ బాగుందా, సాంగ్ బాగాలేదా, పర్సనల్ ఎందుకు ఇంటర్ఫీర్ అవుతారన్న వీళ్ళు? నాకు తెలిసి కామెంట్ చూస్తే వీళ్ళకి అక్క చెల్లి అమ్మ ఎవ్వరు లేనోళ్ళు ఇట్లాంటి కామెంట్స్ చేస్తారు. అంటే ఇప్పుడు మీ ఇద్దరు గురించి ఉంది కామెంట్. ఆమె పెద్ద సావిత్రి, నువ్వు పెద్ద మెగాస్టార్, మరి మీరందరికీ లైఫ్ ఇస్తే మిమ్మల్ని వదిలిపోయారు, మరి ఎందుకురా అయ్యా సెల్ఫ్ డబ్బా, మీలాగా మాకు ఎవరు లేరు అని ఫేమస్ కాలే, అందరూ సొంత టాలెంట్ మీద వస్తున్నారు. మేము కూడా మా సొంత టాలెంట్ తోనే పైకి వచ్చినాం అన్న. జానమ్మ గాని నేను గాని, నాలో టాలెంట్, ఆమెలో టాలెంట్ ఉంది కాబట్టి ఆమె బయటకు వచ్చింది, నాలో టాలెంట్ ఉంది కాబట్టి నేను బయటకు వచ్చిన. అండ్ టాలెంట్ ఉన్న వాళ్ళలో చాలా మంది పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది చాలా పెద్ద స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అందులో మేమిద్దరం కంటే ఇట్లా, ఇప్పుడు ఆమెలో ఒక టాలెంట్ ఉంది, నాలో ఒక టాలెంట్ ఉంది. సో ఒక్కొక్క టాలెంట్ చూసి ఒక్కొక్క ఆపర్చునిటీస్ వస్తుంటాయి. సో అంతే. ఇప్పుడు మాకు టాలెంట్ ఉంది, మీకు టాలెంట్ లేదని మేము ఎక్కడా ప్రచారం చేయలేదు. అండ్ ఇన్ఫాక్ట్ ఇవన్నీ పక్కన పెడితే, జానక్క సైడ్ డాన్సర్ని హీరోలుగా, సైడ్ డాన్సర్లని హీరోయిన్లుగా చేసి ఫోక్ సాంగ్స్ లో మెయిన్ లీడ్ పెట్టి చేసిన రోజులు కూడా ఉన్నాయి. మరి ఎవరు మాట్లాడరే, మంచి ఎవరు మాట్లాడరే? అంతే కదన్నా. సావిత్రి చిరంజీవి అని కాదు కానీ ఎవరి టాలెంట్ వాడిది. టాలెంట్ ఉంటే డెఫినెట్ గా పైకి వస్తారు. ఆ టాలెంట్ ని మనం కరెక్ట్ గా ఎక్కడ యూజ్ చేయాలి అనేది మనకు తెలిసి ఉండాలి. అంతే. ఎవరికి వాళ్ళ హీరోలు. అంతే. సావిత్రి చిరంజీవి కాకుండా ఎవరికి వాళ్ళ హీరోలు. అంతే. ఇప్పుడు నీ రంగంలో నువ్వు హీరో, అంతే, వాళ్ళ రంగంలో వాళ్ళ హీరో. సో నెక్స్ట్ ఇంకా నువ్వు నాట్ ఓన్లీ ప్రొఫెషనలే కాదు, పర్సనల్ కూడా చేస్తున్నారు, పర్సనల్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో దానికి కూడా నువ్వు క్లారిఫికేషన్ ఇవ్వు. అరే దాన్ని వాళ్ళ పిల్లగానికి తండ్రిని తెచ్చి పెట్టమని చెప్పురా అనేసి అన్నాడు. దశరథ్ వీరమల్లాల కామెంట్ పెట్టడం ఎందుకన్నా, వాళ్ళని చేయమను కదా. వాళ్ళని ఒకవేళ జానక ఇట్లాంటి సెలబ్రిటీని కలవడం కొంచెం ఇబ్బంది కాబట్టి ఒక కెమెరా పెట్టుకొని మాట్లాడండి. వాళ్ళ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వాళ్ళ ఇద్దరు విడిపోయారు కదా, వాళ్ళతో వెళ్ళి పర్సనల్ గా మాట్లాడండి, కలపండి. అరే వాళ్ళకే లేదన్న ప్రాబ్లం, అన్న వదిలేసి అన్న లైఫ్ అన్న చూసుకుంటున్నాడు, ఆమె వదిలేసి ఆమె లైఫ్ ఆమె చూసుకుంటుంది. సో వాళ్ళకి ఇద్దరికి మధ్యలో ఏ క్లాషెస్ అయినా ఎవరికి ఒక క్లారిటీ లేదు. పోనీ వాళ్ళ లైఫ్ ని తెచ్చి సోషల్ మీడియాలో పెట్టి సో రీజన్ వల్ల నేను వదిలేసాను, సో రీజన్ వల్ల నేను వదిలేసాను క్లారిటీ ఇస్తే ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని తెలుస్తుంది. అక్కడ అసలు వీళ్ళకి కింద తెలియదు, మీద తెలియదు, లోపల తెలియదు, బయట తెలియదు, పిచ్చి పిచ్చి కామెంట్స్ అన్ని పెట్టేస్తారు. సో వాళ్ళని
ఇప్పుడు పిల్లని తెచ్చి పెట్టమంటే అది వాళ్ళ పర్సనల్ అన్న. వాళ్ళు అంతే. ఎట్లుంటారు, వాళ్ళు ఎట్లా ఉండరు కలిస్తే అనేది అది వాళ్ళ పర్సనల్. ఎంతసేపు ప్రొఫెషనల్ లైఫ్ ఎంతసేపు ప్రొఫెషనల్ లైఫ్ చూడాలి కానీ పర్సనల్ Life ఎందుకు చూడొద్దంటారు. వెళ్ళడం ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ ఇప్పుడు ఇది కూడా నీకు సంబంధించే పెట్టాడు కామెంట్, బాను సుతారి అంట. ఓకే, ఒకవేళ జాను జిలిరి నీకు సపోర్ట్ చేయకపోతే నీ ఫీలింగ్ ఏంటి? జానులిరి సపోర్ట్ చేయకపోతే నా ఫీలింగ్ ఏంటి? నా Hmm. ఫీలింగ్ ఒకవేళ Hmm. నాలో టాలెంట్ లేకపోతే సపోర్ట్ చేయకపోయే వాళ్ళేమో. Hmm. టాలెంట్ ఉంది కాబట్టే సపోర్ట్ చేస్తారు ఎవరన్నా. సో అది కూడా చెప్పొచ్చు, అంటే మీ ఇద్దరు ఫస్ట్ ఎట్లా పరిచయం అయింది అని కూడా చెప్పొచ్చు. యా అదే ఇప్పుడు నేను ఒకప్పుడు అక్క ఏవైతే నాకు నచ్చి నేను అక్క పక్కన రీల్ చేసేవాడిని. యాక్చువల్లీ స్టార్టింగ్ లో అక్క డ్రెస్సింగ్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం. బేసిక్ గా నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పినాను, నాకు Hmm. ఇట్లా కొన్ని క్వాలిటీస్ అమ్మాయిలో నాకు చాలా ఇష్టం. లైక్ Hmm. లాంగ్ హెయిర్, Hmm. లైక్ ట్రెడిషనల్ అటైర్, లంగా ఓని, Hmm. లైక్ జ్యువెలరీ, అలాంటి అమ్మాయిలు అంటే చాలా ఇష్టం అనమాట. సో అందులో జానక్ కూడా నాకు చాలా ఇష్టం. అంటే వేరే విధంగా కాదు, నాకు అమ్మ అక్కలా అనే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చాలా ఇష్టం అనమాట. నాకు వచ్చే వైఫ్ ఇలా రావాలి అని నాకు అట్లుండే. సో అదే నాకు నచ్చి అక్క పక్కన బాగా డ్యూయేట్స్ చేసేది టిక్ టాక్ లో. సో చేస్తే అక్కకి నా స్టైల్ నచ్చి, అరే బాగా వేస్తున్నాడు తమ్ముడు, మంచి టాలెంట్ ఉందని చెప్పేసి నన్ను పిలిపించి సాంగ్ ఇవ్వడం జరిగింది. సో నేను ఒకవేళ నాలో టాలెంట్ లేకపోతే ఎవరు ఇయ్యరు కదా. అవును. సో టాలెంట్ ఉంది కాబట్టే సపోర్ట్ చేసింది. సో నాకనే కాదు, చాలా మందికి సపోర్ట్ చేసింది, చాలా మందికి సపోర్ట్ చేస్తారు కూడా. టాలెంట్ ఉన్న వాళ్ళు అందరూ పైకి వస్తారు. డాన్సింగ్ అంటే అన్ని రావాలి కానీ ఈమెకు ఫోక్ మాత్రమే వస్తాయి. మీరు యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే జానక్ రెగ్యులర్ గా ఫోక్ డాన్స్ చేస్తుంది అన్న. రెగ్యులర్ గా ఫోక్ డాన్స్ చేస్తుంది అని చూసే మనం రెగ్యులర్ గా ఆమెనే చూస్తుంటాం. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ వచ్చేవి జానకవే వస్తాయి. అవును. ఎక్కడో కొన్ని వేరే వాళ్ళు వస్తాయి కానీ మ్యాక్స్ జానకవే వస్తాయి. ఆమెను మనం డైలీ మార్నింగ్ లేవంగానే యూట్యూబ్ ఫోక్ సాంగ్స్ పెట్టగానే ఫోక్ సాంగ్స్ లో ఆమె కనిపిస్తుంది కాబట్టి మనం రెగ్యులర్ గా ఒకటే పర్సన్ ని చూసి 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 మనకి సేమ్ స్టైల్ సేమ్ ఫోక్ అని అనిపిస్తుంది. నువ్వు ఇప్పుడు ఈ ఇయర్ ఈ సాంగ్ చేసి నెక్స్ట్ ఇయర్ ఇంకో సాంగ్ చేయమను, 1 year గ్యాప్ ఇచ్చి సాంగ్ చేయమను, అప్పుడు ఇలాంటివి రావు. సో డిఫరెన్స్ కనిపిస్తుంది. అరే మంచిగా చేసింది అని అంటారు. సో రెగ్యులర్ గా రోజు ఇప్పుడు అక్క పెట్టుకుంటే రోజు షూట్స్ ఉంటాయి ఫోక్ సాంగ్స్. సో రోజు చూసి 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 మనకు అట్లా అనిపిస్తుంది. సో యా ఇది కూడా డాన్స్ సంబంధించే. దీంట్లో ఇదే క్వశ్చన్ లోనే అన్ని డాన్సులు ఒకే రకంగా ఉన్నాయి, నీకన్నా జాతరలో రికార్డింగ్ డాన్సులు వేసేవాళ్ళు నయం, నెవర్ గివ్ అప్ 1 2 3 అంట. నీకన్నా జాతరలో రికార్డింగ్ డాన్సులు వేసేవాళ్ళు నయం అంటారు. ఓకే. సో రికార్డింగ్ డాన్సులు అంటే నాకు తెలిసింది ఏంటంటే పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు అన్న. పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు. సో అబ్బాయిలందరూ ఇట్లా బాయ్స్ జెంట్స్ అందరు ఇట్లా ఎగబడతారు అనమాట రికార్డింగ్ డాన్స్ అంటే. బేసిక్ గా వల్గర్ గా ఉంటది, బాగా ఫుల్ గా తాగొస్తారు. సో అట్లా రికార్డింగ్ డాన్స్ నయం అనమాట. మంచిగా పల్లెటూరు అమ్మాయి లాగా మంచిగా ట్రెడిషనల్ గా రెడీ అయ్యి ఫోక్ సాంగ్స్ చేస్తే చెడ్డ, అంతే కదా. నా కామెంట్ కి అర్థం అదే కదా. సో అలాంటి డాన్స్ నయం, ఇలాంటి డాన్స్ వేస్ట్. సో వీళ్ళు ఎటు తీసి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పెట్టాలనుకుంటున్నారు, అది ఎందుకు పెట్టాలనుకుంటున్నారో కూడా నాకు అర్థమైతలేదు. యా అదే బ్రో, మీరు చెప్పే కామెంట్ లోనే మీకు ఆన్సర్ ఉంది. ఎవరైతే ఈ కామెంట్ పెట్టిరో ఈ కామెంట్ లోనే ఆన్సర్ ఉంది. నువ్వు పెట్టిన కామెంట్ మళ్ళీ నువ్వు ఒకసారి చదువుకో, నీకే అర్థమవుతుంది. చింతకాయల లోకేశ్వరి అంట, ఇది దీని ఓవర్ యాక్షన్. ఇది దీని ఓవర్ యాక్షన్. ఓవర్ యాక్షన్ అంటే దీనికి యాడ్ గా దీన్ని అర్జెంట్ గా డీ షోలో నుండి తీసి పడేయండి. ఓవర్ యాక్షన్ అంటే ఏంటన్నా? బేసిక్ గా ఓవర్ యాక్షన్ అంటే ఏంటి? ఓవర్ గా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడమా, లేకుంటే ఓవర్ గా మాట్లాడడమా, లేకపోతే ఎక్కడన్నా రూడ్ గా బిహేవ్ చేయడం? నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఇవన్నీ వస్తాయి. ఓవర్ గా మాట్లాడడం, లేకపోతే ఓవర్ గా యాటిట్యూడ్ చూపించడం, వీటిని ఓవర్ యాక్షన్ అని నేను ఫీల్ అవుతా. అండ్ డీ షోలో నుంచి తీసేయాలి అని అంటే ఎందుకు తీసేయాలి? ఎందుకు వెళ్ళకూడదు డీకి? డీలో ఉంటే డీలో నుంచి ఎందుకు తీసేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎవరు తీసేయడానికి వీళ్ళెవరు? సో ఆమె టాలెంట్, ఆమె ఇన్ని సంవత్సరాల నుంచి ఫోక్ ఇండస్ట్రీలో కష్టపడుకుంటూ వచ్చింది. ఆమెకంటూ ఇప్పుడు ఒక పేరు, జాను అంటే ఎవరు అందరికి తెలుసు. సో ఆమె సొంత కాళ్ళతో ఆమెకు వచ్చింది. ఆమె ఎవరు తీసుకురాలేదన్న ఫోక్ ఇండస్ట్రీకి. ఉంటారు బ్యాక్ సపోర్ట్ లో ఉంటారు, బట్ ఆమె నిలదొక్కుని ఒక పేరు తెచ్చుకొని ఇన్ని ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత ఆమెకు డీ స్టేజ్ అనేది కూడా దొరికింది. ఆ డీకి వెళ్ళిన తర్వాత కూడా ఇలాంటి కామెంట్స్ పెట్టడం ఏమన్నా? యా టాలెంట్ ఉంది కాబట్టి డీ వరకు వెళ్ళింది, మళ్ళీ డీలో నుంచి తీసేయడం ఏంది? వీడెవరు చెప్పనీకి? అదే చూస్తే చూడు, లేకుంటే లేదు. నచ్చితే చూడు, లేకుంటే లేదు. సో ఇప్పుడు వీళ్ళందరూ మనం చెప్పుకున్న కామెంట్లు అన్ని కూడా డైరెక్ట్ అటాక్ చేసిండ్రు. కానీ కొంతమంది ఇందులో అంటే పాజిటివ్ వేలో చెప్తూ తనలో నెగిటివ్ చెప్తున్నారు. జాను అక్క వల్ల పాపం మంచి డాన్సర్ వెనకాల ఉండిపోతున్నారు, కొంచెం వాళ్ళని గుర్తించి నీ డాన్స్ రూపంలో చూడండి ప్లీజ్. ఓకే, జానక్క వల్ల కొంతమంది డాన్సర్లు వెనకబడిపోతున్నారు, ఇదే కదా నా కామెంట్. యా
నేను ఏమంటా అంటే ఒకనొకప్పుడు అంటే మనకు ఒక ఫేస్బుకే ఉన్నిందన్న, ఇన్స్టాగ్రామ్ కూడా అప్పుడు ఎవరు అంత వాడేవాళ్ళు కాదు, టిక్ టాక్ కూడా అప్పటికి రాలేదు. అప్పుడంటే అవును మేము మంచి టాలెంటెడ్ పర్సన్స్ అది ఇది అని చెప్పేసి ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే నా గురించి చెప్పుకుంటే నేను కృష్ణానగర్ లో అయితే ఇట్లా తిరిగేవాడిని ఛాన్సుల కోసం. బికాస్ అప్పుడు ఎటువంటి ప్లాట్ఫామ్ లేకుండా అన్న, వీడియోస్ తీసి నేను ఇది డాన్స్ చేసి చూపించుకోవడానికి, యాక్టింగ్ చేసి చూపించుకోవడానికి, పోస్ట్ చేసుకోవడానికి ఇన్స్టాగ్రామ్ కానీ టిక్ టాక్ కానీ ఇట్లాంటివి ఏం లేవు. ఇప్పుడు ఈ జనరేషన్ లో టిక్ టాక్ అని ఒకటి ఉండే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చింది, రీల్స్ వచ్చినాయి, సో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అండ్ రూపాయి ఖర్చు లేకుండా యూట్యూబ్ షార్ట్స్, యూట్యూబ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మన టాలెంట్ ఏందో మన టాలెంట్ చూపించుకొని మనం పైకి ఎదిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ప్రయత్నించకుండా, మీ టాలెంట్స్ మీరు చూపించుకోకుండా, ఉన్న ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకోకుండా ఎవరో పైకి వస్తుంటే వాళ్ళని చూసి మీరు ఓవర్ పొసెసివ్ గా ఫీల్ అయ్యి ఇట్లాంటి కామెంట్స్ పెట్టడం అనేది అంటే అంతే ఓర్చుకోలేనితనం అంట ఇవన్నీ. అంటే నేను ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇచ్చిన క్లారిఫికేషన్ కి నిజంగా ఇప్పుడు తన వల్లనే వెనుకనే ఉండిపోతున్నారా డాన్సర్లు? అస్సలు కాదన్న. అరే అన్న అట్లంటే ఇప్పుడు ఎంత మంది ఉండొద్దు. ఇప్పుడు అట్లంటే ఇప్పుడు ఫోక్ సాంగ్స్ లో చేస్తున్న వాళ్ళందరూ డాన్సర్లు అందరూ వెనకబడిపోయినట్ట. పోనీ బ్యాక్గ్రౌండ్ డాన్సర్లు చేస్తున్న వాళ్ళు చూయించుకోవట్లేదు, వాళ్ళ టాలెంట్ బట్టి వాళ్ళ స్థాయి ఉంటుంది అంతే. అండ్ ఇంకోటి వాళ్ళు చూయించుకోవాలి కూడా. ఇప్పుడు ఎవరైనా సరే నేను ఏదైనా చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని మాటలు చెప్పడం కాదు, దాని మీద మనం వర్క్ కూడా చేయాలి. వర్క్ చేస్తేనే అది అవుట్పుట్ వస్తుంది. దాని తర్వాత మనకి ఆపర్చునిటీస్ వస్తాయా రావా అనేది నీ టాలెంట్ మీద బేస్ ఉంటది, అంతేగా. దీని అమ్మ ఇదేం డాన్స్ రా అయ్యా, నేను ఎప్పుడు చూడలే జాను వేస్ట్ డాన్స్, ఆల్రెడీ అన్ని పాటలకి ఒకే డాన్స్. జానుని ఒక ఫీల్ గుడ్ లవ్ సాంగ్స్ డాన్స్ చేయమంటే నిజంగా చేయలేదు, ఆమె ఓన్లీ ఫోక్ డాన్సరే. దీన్ని తీసుకొచ్చింది మంచి డాన్స్ అని కాదు, ఓన్లీ షో కోసం. అశోక్ గుండ్లా అంట. షో కోసము అని అంటే ఇప్పుడు అదే చెప్తున్నా అన్న నేను. ఇప్పుడు టాలెంట్ అనేది లేకపోతే ఎవ్వరు ఎక్కడికి వెళ్ళరన్న. అండ్ డి షో కోసమే అని అంటే అక్కడ కూడా ఆన్సర్ అక్కడే దొరుకుతుంది. ఆమె టాప్ కాబట్టి, ఆమె మంచి డాన్సర్ కాబట్టే డి షోలోకి ఉంది, వెళ్ళింది. అందుకనే తీసుకున్నారు, ఆ షో కోసమే తీసుకున్నారు. మరి లేకుంటే ఎందుకోసం తీసుకుంటారు? టైం పాస్ కోసం తీసుకుంటారా? లేదు కదా. అండ్ ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఎవరిని నేను కించపరచట్లేదు. డీలో మీరు గనక జాను లిరి అక్క వెళ్ళినప్పటి నుంచి మీరు షోస్ ఏవైతే యూట్యూబ్ లో ఎపిసోడ్స్ చూసుకుంటే ప్రతి ఒక్క జానక ఎపిసోడ్స్ మిలియన్ అట్లీస్ట్ మిలియన్ ఉంటది. మిగతా కంటెస్టెంట్స్ వి నేను ఎవరిని కించపరచట్లేదు అన్న. ఐఎమ్ జస్ట్ సేయింగ్, వ్యూవర్స్ కూడా చెప్తున్నా, డీలో చేసే వాళ్ళకి కూడా చెప్తున్నా, నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు. జాను అక్క గురించి బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఆమెను ఎందుకు డీ షోస్ తీసుకున్నారు, మరి తీసుకుంటే ఎందుకు ఇన్ని వ్యూస్ వస్తున్నాయి అన్న దాని గురించే మాట్లాడుతున్నా. మిగతా వాళ్ళ కంటెస్టెంట్స్ చూసుకుంటే వాళ్ళ వ్యూస్ కానీ అవి కానీ చాలా తక్కువ ఉంటాయి. బట్ జానకకి ఎక్కువ మిలియన్స్ వ్యూస్ వస్తాయి. ఎందుకు మిలియన్స్ వ్యూస్ రావాలి, మరి ఎందుకు వస్తున్నాయి, మరి వేస్ట్ కదా జానక మరి డీకి వెళ్ళి. దీనిలో ఇంకోటి క్వశ్చన్ ఉంది, ఇచ్చే ఆన్సర్ లోనే ఇంకో క్వశ్చన్ ఇచ్చారు. అంటే డీకి రావడం వల్ల వ్యూయర్షిప్ తగ్గిపోతుంది, అసలు డీ షో మూతపడిపోతుంది అని కూడా ఒక కామెంట్ ఉంది. స్టార్టింగ్ లో ఇంట్రో సాంగ్ శనగసేన్ల సాంగ్ చూసుకుంటే ఇవాళ అది 22 మిలియన్స్ 20 మిలియన్స్ డి. సో మరి అదేమంటారు, మరి అది ఇప్పుడు టాప్ టీఆర్పీ రేటింగ్ కదా అన్న. ఇప్పుడు అవన్నీ తీసుకుంటే ఓ పిల్లగా వెంకటేశ్వర సాంగ్ డీలో చేసింది అక్క, ఆ సాంగ్ కూడా అంటే ప్రతి ఒక్క సాంగ్ మిలియన్స్. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే వాళ్ళు చెప్పిన కామెంట్ కి దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి ఇవన్నీ. సో మీరు యూట్యూబ్ చూసుకుంటే హైయెస్ట్ రేటింగ్, హైయెస్ట్ వ్యూస్, హైయెస్ట్ లైక్స్, హైయెస్ట్ కామెంట్స్ అన్ని జానకి ఉన్నాయి. మరి వేస్ట్ ఎక్కడా పోయి. ఇది వచ్చేసి ఇంకా డైరెక్ట్ వచ్చేసి కోటేశ్వరరావు అంట. కోటేశ్వరరావు శేఖర్ మాస్టర్ రికమెండేషన్ కదా, సో ఎలా డాన్స్ చేసినా సూపర్ అనాల్సిందే అని నవ్వుతూ కామెంట్స్ పెట్టాడు. రావాలన్నా అంటే ఫస్ట్ వచ్చి తెలుసుకోవాలి. అసలు నిజం తెలియదు వాళ్ళకి, ఏం తెలియదు, గలీజ్గా వస్తున్నాయి మాటలు కానీ వాళ్ళకి లోపల తెలియదు, బయట తెలియదు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ రికమెండ్ అంటే అసలు వీళ్ళకి ఏం తెలుసు అన్న, ఎవరు కాంటాక్ట్ అవుతారు, ఎవరు వస్తారు, అసలు శేఖర్ మాస్టర్ ఎందుకు రికమెండ్ చేస్తాడు. అసలు ఒక విధంగా చెప్పుకోవాలంటే మేనేజ్మెంట్ కి శేఖర్ మాస్టర్ కి అసలు సంబంధమే ఉండదు. వాళ్ళు కాంటాక్ట్ అవుతారు, వీళ్ళు వస్తారు, అసలు ఇలాంటి విషయాలు ఏం తెలియదు వీళ్ళకి. సో శేఖర్ మాస్టర్ రికమెండ్ అయింది, కామెంట్ అయింది, తెలియని విషయాలు ఇవన్నీ. తెలిస్తే మాట్లాడాలి, తెలియకుంటే ఇట్లాంటి కామెంట్స్ చేయొద్దు. అంటే వీళ్ళు ఇప్పుడు దీనిపైన నువ్వు ఏం క్లారిఫికేషన్ ఇస్తావు అంటే, ఈ ఇష్యూ ఎక్కువ ఇదే ఇష్యూ పైన రేజ్ చేస్తున్నారు వాళ్ళు. అవును, శేఖర్ మాస్టర్ జాన్లోరి నెక్స్ట్ అంటున్నారు. అదే అన్న, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎట్లా ఉంటుందో తెలియదు. డీ సెట్ లో డీ షూట్ అయిపోయిన తర్వాత జానకి ఎక్కడ ఉంటది, శేఖర్ మాస్టర్ ఎక్కడ ఉంటారు, అసలు వీళ్ళు ఏం చేస్తారు అనేది ఎవరికి ఒక క్లారిటీ లేదు ఆ డీ సెట్ లో ఉన్న వాళ్ళకి తప్ప. వీళ్ళు బయట జనాలు. సో ఎవరి లైఫ్ గురించి మనకు పర్సనలే తెలియదు, తెలియకుండా మాట్లాడుతుంటారు. అదే తెలియకుండా ఏం మాట్లాడకండి అని అంటాం. జాను శేఖర్ మాస్టర్ చూస్తూ డాన్స్ చేస్తున్నావు, మాస్టర్ ని ఇంప్రెస్ చేయడం కోసం ఉన్నట్టుంది, పాపం శేఖర్ మాస్టర్ మరో జానీ మాస్టర్ కాకు.
ఇప్పుడు శేఖర్, ఇప్పుడు నేనున్నా అన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీరు నన్ను అడుగుతున్నారు, నేను మిమ్మల్ని చూడకుండా మాట్లాడాలా, కిందికి చూసి మాట్లాడాలా, సైడ్కి చూసి మాట్లాడాలా, అటు చూసి మాట్లాడాలా, పోనీ కెమెరామ్యాన్ చూసి మాట్లాడాలా, లేకుంటే కెమెరాని చూసి మాట్లాడాలా, మీరు చెప్పిన విధంగానే మేము చేస్తాం. మరి స్టేజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, నేను డాన్స్ చేస్తున్నా, నేను ఐ కాంటాక్ట్ మీకు ఇచ్చి చేస్తేనే అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో లేకపోతే ఎటు చూసి చేయాలి మీరు చెప్పండి. కన్వర్జేషన్ మన ఇద్దరి మధ్య నడుస్తుంది కనుక మన ఇద్దరు ఇప్పుడు స్టేజ్ ముందు జడ్జెస్ ఉంటారు, జడ్జెస్ ని చూసే చేయాలి కదా. జాను ఓవర్ యాక్టింగ్ బటన్, నీకు దమ్ముంటే మూవీ సాంగ్స్ కి డాన్స్ చేయవే. ఫోక్ సాంగ్ లో కూడా స్వాగ్ దేనికి అండ్ నో స్టెప్ చేంజ్, ఎవ్రీ టైం సేమ్ డాన్స్. అదే చెప్తున్నా అన్న, రోజు చూసి వీళ్ళకి అట్లా అనిపిస్తుంది అండి. ఇంకోటి డీలో సినిమా సాంగ్ కి చేసి చూపించు అని అంటే ఎందుకు చేయలేదన్నా? మొన్న దట్ ఈస్ మహాలక్ష్మి 100% లవ్ మూవీ నుంచి చేసింది, మొన్న డోలే డోలే చేసింది, మొన్న రాధే గోవింద ఆ సాంగ్ చేసింది. సినిమా సాంగ్ లు కూడా చేస్తున్నారన్న. వీళ్ళు చూడట్లేదా మరి? లేకుంటే వీళ్ళ కళ్ళు పోయినాయా, లేకుంటే కాకులు పొడిచిన వీళ్ళ కళ్ళు అర్థమైతలేదు. చూడండి, యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి బ్రో. ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో అన్ని చేస్తున్నారు. డి అంటే ఓన్లీ ఫోకే కాదు, సినిమా సాంగ్లు కూడా చేస్తున్నారు. మీరు చూడట్లేదేమో మరి, ఒకసారి వెళ్ళి చూడండి. కొన్ని కామెంట్స్ తన యాటిట్యూడ్ పైన ఉన్నాయి ఎక్కువ, చాలా. దాంట్లో ఒకటి, జానులిరి ఓవర్ యాక్షన్ బటన్, ఈమెని ఎలిమినేట్ చేయండి డీలో నుండి, ఓవర్ యాక్టింగ్ ఎక్కువ ఉంటుంది. అదే చెప్తున్నా, ఓవర్ యాక్టింగ్ అంటే ఇప్పుడు వీళ్ళ పాయింట్ ఏందో అర్థం కావట్లేదు. ఈ ఓవర్ యాక్టింగ్ అంటే ఇంకెట్లా చేయాలి? పోనీ అదన్నా చెప్పండి. ఇప్పుడు కొన్ని రెస్పెక్ట్ కామెంట్స్ వచ్చినాయి, అక్క మీరు ఇట్లా చేయకండి, మిమ్మల్ని ఇలా చూడట్లేదు, మీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది మాకు అని కొన్ని కామెంట్స్ వచ్చినాయి. అది కూడా మీకు ఫార్వర్డ్ చేసిన. సో అలా మీరే చెప్తారు, ఇట్లా మీరే చెప్తారు. ఎట్లుండాలన్నా ఇంకా? అంటే ఈ బ్యాడ్ కామెంట్స్ కావాలని పెడతారా, లేకుంటే కావాలని? వై ఓన్లీ జానక అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. అండ్ ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు వేదం సినిమాలో అనుష్క గారు వేదం సినిమాలో ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ చేశారు. అంటే ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ లో తన ప్రాస్టిట్యూటా? తను వేసిన కాదు, అది సినిమా వరకు తన రోల్ ఏదైతే ఇచ్చారో అంత పెద్ద యాక్టరే ఆ సినిమా ఒప్పుకొని ఆ సినిమాకి న్యాయం చేశారు. ఇప్పుడు అలా అని మాట్లాడితే గంగూబాయిలో ఆలియా భట్ గారు అది కూడా ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టరే. సో తను బాలీవుడ్ అంటే ఇంకా మన తెలుగు ఇండస్ట్రీ కింద ఎవరు తక్కువ కాదు, బట్ బాలీవుడ్ అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మనకి. సో అలాంటి హీరోయినే గంగూబాయ్ అనే రోల్ చేశారు, అదొక ప్రాస్టిట్యూట్ అనమాట, కాత్యావాడ అనేది. సో ఇప్పుడు ఆలియా భట్ గారు ఇప్పుడు పర్సనల్ లైఫ్ లో తను అలా చేసింది కాబట్టి తన పర్సనల్ లైఫ్ అలా ఉందని అర్థమా? సో కాదు, అదే అంటున్నా, వీళ్ళు చూసే విధానం వేరు. అండ్ ఇంకోటి, ఎక్కడ అనిపించింది అన్న ఈమె ఎక్కడ రాంగ్ డ్రెస్సింగ్ చేసింది, ఎక్కడ మిస్బిహేవ్ చేసింది ఆడియన్స్ తో కానీ, లేకపోతే యూట్యూబ్ లో కానీ, కెమెరా ముందు కానీ ఎక్కడ ఎటువంటి ఎక్స్పోజ్ లేదు. మీరు గమనించినట్టయితే అన్న, ఈ వర్డ్ ఎలా వాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కనిపించే ఈ ప్రైవేట్ పర్సనల్ ఇదేదైతే ఉంటుందో, ఈ భాగం ఉంటుందో లేడీస్ కి, అది కూడా కనిపించకుండా మొత్తం కవర్. ఒక నాకు తెలిసి సినిమాకి సౌందర్య గారు, సాయి పల్లవి గారు ఎలానో, యూట్యూబ్ కి జానులిరి అనే వ్యక్తి అలా అని నేను ఫీల్ అవుతా. అండ్ అందుకే జనాలు, చాలా ఆడపిల్లలు ఎక్కువ, మీరు చూసినట్టు కనుక అయితే ఆడపిల్లలు చాలా మంది ఆమెను ఎక్కువ లైక్ చేస్తారు. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు చూసుకుంటే బాను జానులిరి, రమ్య జాన్లిరి, ఇలా వాళ్ళ పేరు తర్వాత జాన్లిరి అని పెట్టుకుంటారు. సో అందుకే ఎక్కువ అమ్మాయిలకి నచ్చుతారు. సో అది. అండ్ ఇంకోటి, అలాంటి క్యారెక్టర్స్ కూడా ఎప్పుడు జానమ్మ చేయలేదు. ఇప్పుడు వేదం అనే ఎగ్జాంపుల్, గంగుబాయ్ అలాంటివి కూడా చేయలేదు. చేయకున్నా కూడా ఈమెకి ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. శేఖర్ ఫ్లాట్ నెక్స్ట్ గో టు ఓయో, అందుకే ముందే సలాం చేశాడు. దీనికంటే ఆసమ్ పర్ఫార్మెన్స్ ఈ డీలో చూసాం. చేసి మానస దీపు 104. మానస దీపు ఇప్పుడు నీకు అక్కో చెల్లో ఉంటే, అదే టాలెంట్ ఉండి అదే డీలో చేస్తే, ఇలాంటి కామెంట్స్ నీ చెల్లెకి వస్తే నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు, నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు? చాలా గలీజ్గా ఉంటది. సో ఆయనకి అక్క చెల్లెలో, పిన్ని కూతురు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళ అమ్మ చెల్లో పిల్లో ఎవరో ఒకరు ఉంటారు. సో అదే అంటున్నాను, ఇప్పుడు మంచిగా డాన్స్ చేస్తే మంచిగా చేసినావు అని చెప్పడం కూడా తప్పే అయిపోతుంది. అంటే ఇంకా టాలెంట్ అనేది ఎవరు ఎన్ని మాటలన్నా మా పని మేము చేసుకొని వెళ్ళిపోతున్నాం. మేజర్ గా కామెంట్స్ లో ఇదే శేఖర్ మాస్టర్ ఇష్యూనే ఎక్కువ. సో అసలు దీనికోసం వేరే వాళ్ళు నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు బ్రో? అంటే రియాక్ట్ అవ్వడం, స్టార్టింగ్ లో నేను ఫోక్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాతో ఒక సాంగ్ రిలీజ్ కాగానే అయిపోయింది, ఒకడిని వదిలేసింది, ఇంకొకరిని పట్టుకుంది అని అన్నారు. పోనీ నాతో కొన్ని సాంగ్స్ వేసిన తర్వాత నేను ఇంకా ఇలా అవ్వదు అని చెప్పేసి, నేను పర్సనల్ గా అక్కతో ఎట్లుంటాను, అక్క అని పిలుస్తా, అమ్మ అని పిలుస్తా అని చెప్పేసి ప్రాజెక్ట్ మొత్తం
నేను ఆమెను ఎప్పుడు అమ్మ అక్క అని పిలుస్తాం. సో అది క్లారిటీ. సో దాని తర్వాత ఇంకొకరు వచ్చేవాళ్ళు, ఇంకొకరు చేసేవాళ్ళు జానకతో పాటు. సో అతన్ని కూడా పట్టుకొని ఇప్పుడు కార్తిక్ అయిపోయిండు వీడు అది ఇది అంటే ఇంకా ఆమె ఎవరితో చేయొద్దని అర్థం. ఎవరితో సాంగ్ చేద్దాం, ఎవరితో చేస్తే వాళ్ళకి లింకులు కడతారన్న వీళ్ళు. ఎవరితో చేస్తే ఇప్పుడు ఫర్ సపోజ్ కొత్త అబ్బాయి వస్తే చాలు, వీళ్ళని వదిలేసింది ఇప్పుడు వీని పట్టింది. ఏం కామెంట్లు అన్నా ఇవి? నిజంగా నాకు నిజంగా అర్థం కాదు బ్రో. మీకు అక్క చెల్లెలు ఉండరా? మీకు అమ్మ ఉండదా? మీరు కూడా ఒక ఆడదాని నుంచి వస్తారు బ్రో. మీరు కూడా మనం అందరం ఎందుకు ఇట్లా మాట్లాడతారు? ఒకరి పర్సనల్ లైఫ్ లో మనం చెయ్యం, ఏం చేయం. ఒక పర్సన్ స్క్రీన్ మీద చూసి వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఒక చిన్న టాపిక్ బయటకు వస్తే ఆ టాపిక్ ని హైలైట్ చేసి ఆ టాపిక్ లో ఇప్పుడు డివోర్స్ అనగానే ఎందుకన్నా అమ్మాయి నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రతి ఒక్కరి పాయింట్ మనకి ఇప్పుడు 2 సైడ్లు వినాలి. 2 సైడ్లు పోనీ నేను ఒక సైడ్ వినకపోయినా వీళ్ళు 2 సైడ్లు వినలేదు కదా అన్న. అటు సైడ్ ఏదో తెలియదు, ఇటు సైడ్ ఏదో తెలియదు. పర్సనల్ లైఫ్ లోకి ఎంటర్ అయిపోతారు. వాట్స్ ద పాయింట్ అన్న? పోనీ ఇవన్నీ మాట్లాడడం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది? పోనీ వీళ్ళు చెప్పినట్టే నేను కొన్ని ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేస్తా. అందులో నా టైం పోతుంది, నా కొద్దో మనీ పోతుంది, నా ఎఫర్ట్స్ పోతాయి, నేను షూట్స్ ఆపుకోవాలి, అన్ని చేయాలి, వాళ్ళని కలుపుతా. ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ వాళ్ళు ఒక చిన్న గొడవనో ఏదో ఇష్యూ మళ్ళీ వాళ్ళు ఇడిపోవడం జరుగుతుంది. సో వెర్ ఇస్ మై ఎఫర్ట్స్, వెర్ ఇస్ మై మనీ, వెర్ ఇస్ మై టైం? అన్ని వేస్టే కదన్నా. సో అండ్ ఇంకోటి, వాళ్ళు బీభత్సమైన క్లారిటీతో ఉన్నారు. అరే మేము వాళ్ళు కూర్చున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఓకే, బాధో కొద్దో గిద్దో ఏదో ఒకటి ఉంటది. బాధ అనేది లైఫ్ లో ప్రతి ఒక్కరికి అది కామన్. బట్ వాళ్ళు బానే ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు, వీళ్ళ పని వీళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళ బిజీ షెడ్యూల్ లైఫ్ లో వాళ్ళు చాలా బాగున్నారు. సో వీళ్ళకి లేని బాధ వీళ్ళకేంది అంటే మేబీ మనుషుల టెండెన్సీ ఇదేమో అన్న. అంటే ఒకరిని పోక్ చేయాలి, ఒకరిని బ్యాడ్ గా మాట్లాడాలి. అంటే ఇట్లా మాట్లాడితే వాళ్ళకి ఏమొస్తాయో కూడా అర్థం కాదు నాకు. ఫ్రీగా పెట్టే కామెంటే కదా, ఫ్రీగా పెట్టే కామెంటే కదా. అదేదో వాళ్ళ మీద వాళ్ళు స్పెండ్ చేస్తే కొంచెం డబ్బులు వస్తే, వాళ్ళు కొంచెం టాలెంట్ ఏదన్నా ఉంటే ఇట్ వుడ్ బి గ్రేట్ఫుల్ కదా అన్న. ఇంత ఎమోషనల్ అవుతున్నావు కదా. సో మీ ఇద్దరి మధ్య జానమ్మ అని పిలుస్తున్నావు. మీ ఇద్దరి మధ్య బాగా మంచి బాండింగ్ ఉంటది. సో ఎప్పుడైనా మీతో నీ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ చూసి మరి ఎలా ఫీల్ అయ్యేది? దీని గురించి యాక్చువల్లీ మాట్లాడాలి. బేసిక్ గా ఆమె ఇట్లాంటి కామెంట్స్ చూసి బాధపడుతుందో లేకుంటే పర్సనల్ లైఫ్ గురించి బాధపడుతుందో తెలియదు, కానీ అప్పుడప్పుడు మాకు కాల్ చేస్తుంది. కార్తీక్ కార్ వేసుకుని రా, మనం టీ తాగడానికి వెళ్దాం అంటాం. మేము కార్ వేసుకుని వెళ్ళిన తర్వాత బాగా నార్మల్ గానే ఉంటది. పోతాం ఎక్కడన్నా బేసిక్ గా జానకని ఎక్కడ ఆపినా జనాలు ఇట్లా గుంపు కుడతారన్న. సో ఆ డిస్టర్బెన్స్ ఉండొద్దని ఇట్లా అవుట్ ఆఫ్ స్కట్స్ కి వెళ్ళిపోయి ఇట్లా హైవే మీద అక్కడ ఆపి టీ షాప్ దగ్గర ఆపుతాం. ఇక టీ తాగి పోదాం అనుకున్న టైంలో ఇంకా ఏదైనా పాట పెడుతుంది, గట్టిగా పెడుతుంది, ఇక బోర్ మని ఏడుస్తుంది అన్న. అంటే మేము చూస్తాం ఆమెని ఇట్లా బోర్ మని ఓవర్గా ఇట్లా ఏడుస్తుంది. ఒక 1 hour ఇంకా మేము ఓదార్చి ఇవన్నీ వీళ్ళకి తెలియవు. తన పర్సనల్ లైఫ్ లో ఈ బ్యాడ్ కామెంట్స్ వల్ల తన ఎంత ఇబ్బంది పడుతుంది, తన ఎంత బాధపడుతుంది. ఇలాంటి కామెంట్స్ చూస్తే ఎంత అంటే వినడానికి మనకి కొంచెం వియర్డ్ గా, కొంచెం అయ్యో పాపం అని అనిపిస్తుంది. సో ఆమె గురించే మాట్లాడినప్పుడు ఆమె ఈ కామెంట్స్ చూస్తే ఆమె ఇంకెట్లా రియాక్ట్ అవుతుంది అన్న? మేబీ జనాలలో ఆమె చాలా నార్మల్ గా ఉంటుందేమో, సోషల్ మీడియాలో చాలా నార్మల్ గా ఉంటుందేమో. తన పర్సనల్ లైఫ్ లో తను ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అంటే ఇట్లాంటివి చూస్తే బేసిక్ గా కొంచెం సెన్సిటివ్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు సూసైడ్ ఇట్లాంటివి చేసుకుంటారు. బట్ షీ సో బ్రేవ్. వాళ్ళ అబ్బాయి అన్న ఆమె కొడుకున్నాడు. ఆమెకు ఒక లైఫ్ సపరేట్ లీడ్ చేస్తుంది. అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆమెకి, ఆమెతో ఎవరు ఉండరన్న, పాపం ఒక్కతే ఉంటది. ఇప్పుడు మేము వెళ్తాం. ఇవన్నీ ఎవరికి తెలియదు. ఇప్పుడు కొంతమంది ఒక అమ్మాయిని పెట్టుకుంటది. ఆ అమ్మాయి ఎన్ని రోజులు ఉంటది జానక దగ్గర? ఆమెకి పర్సనల్ లైఫ్ ఉంటది. సో ఒక్కతే ఉంటది పాపం. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వస్తారు, లిరిని చూసుకుంటారు. సో వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్, ఆమెకి చాలా సపోర్ట్ ఉంది వాళ్ళ ఫ్యామిలీ నుంచి. బట్ ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు జానకి ఏమని చెప్పుకొని బాధపడాలి వాళ్ళ అమ్మ నాన్న? వాళ్ళు కొంచెం ఓల్డ్ ఏజ్ అన్నమాట. ఎవరికి అర్థం కాని బాధ ఆమెది. ఇప్పుడు అవన్నీ చెప్తే చేయొద్దు అంటారు. ఇప్పుడు చేయకుండా కూర్చుంటే ఎట్లా నడుస్తుందా? ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయన్న. ఒక అమ్మాయి అన్న వ్యక్తి ఇంత పర్సనల్ లైఫ్ ని తీసుకొని అబ్బాయిని చదివించుకుంటూ, ఆమె పర్సనల్ లైఫ్ చూసుకుంటూ, ఆమె ఇంటి రెంట్ అని, ఫుడ్ అని, ఇడ్ అని చాలా ఉంటాయన్న. సో ఒకరి పర్సనల్ లైఫ్ మెయింటెనెన్స్ అనేది చాలా ఉంటది. సో ఒకరి లైఫ్ అనేది ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది. వీళ్ళు తెలియకుండా మాట్లాడతారు. సో ఆమె అంతా బాధపడుతుంది అనమాట, ఘోరంగా బాధపడుతుంది. మాతో వచ్చి ఏడుస్తుంది. మాకే ఇట్లా కళ్ళకు నీళ్ళు వస్తాయి.